విజయవాడలో రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడుతోంది. భారీ వర్షానికి బస్టాండ్ వద్ద రైల్వే ట్రాక్ కింద భారీగా వరద నీరు చేరింది. పలు ట్రావెల్ బస్సులు వరద నీటిలో చిక్కుకుపోయాయి. బస్సులో ప్రయాణికులను అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, గత రాత్రి విజయవాడలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం అయితే కూడా కురిసిన పరిస్థితి. సుమారు 1 గంట తర్వాత వర్షం ఏకదాటిగా కురిసింది. ఈ సమయంలో వర్షం భారీగా కురవడంతో విజయవాడ నగరంలోని అనేక రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా బస్ స్టాండ్ కి సమీపంలో ఏదైతే ఫ్లైఓవర్ డౌన్ లో ఉన్న సబ్వే ఉంటుందో ఇక్కడ భారీగా వర్షపు నీరు చేరుకుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ప్రతి వాహనం కూడా అదే మార్గం గుండా విజయవాడ నగరాన్ని దాటుకుని వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో భారీ వర్షం అంత నీరు అక్కడ ఉంటుందని ఊహించని ట్రావెల్స్ బస్సు ఆ సమయంలో అప్పటిదాకా రాగానే ఆ నెలలో చిక్కుకుపోయిన పరిస్థితి. అయితే వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అక్కడ చేరుకుని ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా కాపాడారు. అదే సమయంలో గత రాత్రి ఏలూరు రోడ్లో మరొక మెడికల్ షాప్ లో కూడా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ అగ్ని ప్రమాదం సంబంధించిన ప్రాంతానికి జోరు వర్షంలోనే అగ్నిమాపక సిబ్బంది వెళ్లారు. ఏదైతే ప్రమాదానికి గురైన మెడికల్ షాప్ కి సంబంధించిన అగ్నిచలను అదుపు చేసే ప్రయత్నం అయితే చేశారు. ఆ సమయంలో దాదాపుగా గంటకు పైగా అగ్నిమాపక సిబ్బందికి మంటలను అదుపు చేయడానికి సమయం పట్టింది. ఈ సమయంలో ఏదైతే ఫైర్ ఇంజిన్ లో ఉన్న ట్యాంక్ లో ఉన్న నీళ్లు కూడా అయిపోయి. అయితే విజయవాడ నగరంలో భారీగా కురిసిన వర్షం ఏదైతే ప్రమాదం జరిగిన సమయంలో రోడ్డు మీద భారీగా వర్షపు నీరు ఉండడంతో ఆ వర్షపు నీరుతోనే మెడికల్ షాప్ కి సంబంధించిన అగ్ని చీలను అదుపులోకి తెచ్చిన పరిస్థితి. అంటే అగ్నిమాపక సిబ్బందికి ఒక రకంగా భారీ వర్షపు నీరు కొంత తోడే వారికి సహకారం అందించిన పరిస్థితి. ఇక అదే సమయంలో విజయవాడలో అనేక ప్రాంతాలు కూడా పూర్తిగా నీటితో ఇబ్బందులు మునిగిపోయిన పరిస్థితి. రోడ్లన్నీ కూడా చాలా జలమయమయ్యాయి. ప్రస్తుతం కొంత నీరు రావడంతో ప్రజలంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. రైట్ అశోక్, విజయవాడలో అగ్నిమాపక సిబ్బందిని వర్షం ఆదుకుంది. తెల్లవారుజామున ఏలూరు రోడ్లోని జయసూర్య మెడికల్ షాపులో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీ వర్షంలోనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేయడానికి 45 నిమిషాలకు సమయం పట్టింది. మంటలను అదుపు చేసే క్రమంలో ట్యాంకర్లో నీళ్లు ఖాళీ అయిపోయాయి. భారీ వర్షం కారణంగా రోడ్డుపై నిలిచిన నీటితోనే మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది. విజయవాడలో అగ్నిమాపక సిబ్బందిని వర్షం ఆదుకుంది. తెల్లవారుజామున ఏలూరు రోడ్లోని జయసూర్య మెడికల్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. భారీ వర్షంలోనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను అదుపు చేయడానికి 45 నిమిషాలకు పైగా సమయం పట్టింది. మంటలను అదుపు చేసే క్రమంలో ట్యాంకర్లో నీళ్లు ఖాళీ అయిపోయాయి. భారీ వర్షం కారణంగా రోడ్డుపై నిలిచిన నీటితోనే మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది.